సో ఈ రోజు ఆయుష్ విద్యార్థులు చేసినటువంటి ధర్నాకి జనసేన పార్టీ కూడా మద్దతు తెలపడం అనేది జరుగుతుంది. సార్, మీరు గతంలో కూడా డాక్టర్ వైద్య వృత్తిని చేపట్టారు. ఈ రోజు ఆయుష్ విద్యార్థుల కష్టాల గురించి కూడా మాట్లాడడం అనేది జరిగింది. సో వారికి న్యాయం జరుగుతుంది అని చెప్పేసి అనుకోవచ్చా? మీరేం డిమాండ్ చేస్తున్నారు జనసేన పార్టీ నుంచి ప్రధానంగా? తప్పకుండా ఒక డాక్టర్ గా అలోపతి డాక్టర్లకి ఆయుష్ డాక్టర్లకి వాళ్ళ చదువు విధానంలో కానివ్వండి, లేదా వాళ్ళు చేస్తున్న బాధ్యతల్లో కానివ్వండి ఎలాంటి డిఫరెన్స్ లేదు. బట్ ఈ రోజు వాళ్ళకి ఏదైతే మంత్లీ రెమ్యునరేషన్ ఉందో అది నెలకి కేవలం ఇంటర్న్స్ వచ్చేసి 13,560 రూపాయలు. అలాగే పీజీ చేసే వాళ్ళకి కేవలం 31,000 రూపాయలు బతుకు రావడం జరుగుతుంది. అదే అలోపతి డాక్టర్లు వచ్చేసేసి సుమారు నెలకి 30,000 పైగా సర్జన్స్ కి, అలాగనే 60,000 పైగా పీజీస్ కి రావడం జరుగుతుంది. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే చదువు తినే సంవత్సరాలు కానివ్వండి, ఇది వాళ్ళు పనిచేసే విధానం అంతా కూడా ఒకే విధంగా ఉన్నప్పటికీ కూడా, అండ్ దాంతో పాటు మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో అక్కడ కూడా అక్కడ ఆయుష్ డాక్టర్లకి అలోపతి డాక్టర్లతో పాటు సమానంగా వేతనాలు ఇస్తున్నారు. ఓకే, సో కాబట్టి రాబోయే రోజుల్లో ఇదైతే ఇమీడియట్ గా, ఇది ఒక్క రోజు 2 రోజులు కాదు, సుమారు 10 సంవత్సరాల పైగా వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఇమీడియట్ గా వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడేట్లు, అలాగనే వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో వాళ్ళకి సమానంగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ పోరాటంతో పాటు మేము కూడా వాళ్ళకి సంఘీభావం తెలపడం కోసం రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది? ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ముఖ్యమైనవి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రపోజల్స్ పెట్టినప్పుడే కేంద్ర ప్రభుత్వం పరిశీలించడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఒక పక్క పొరుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ఇబ్బంది ఉంటుందని చెప్పి నేను అనుకోను. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయుష్ డాక్టర్ల మీద చిన్న చూపు చూడటం అనేది చాలా దారుణమైన విషయం అన్నమాట. రెగ్యులర్ మెడికల్ విద్యార్థుల పరిస్థితి ఇక్కడ యాక్చువల్ గా తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు చూసుకుంటే ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టడం, సుమారు 10,000 మందికి పైగా ప్రతి సంవత్సరం అలోపతి డాక్టర్లు రావడం, అలాగే వేలాది మంది ఆయుష్ డాక్టర్లు రావడం, వీళ్ళకి ఎక్కడ కూడా సరైన జాబ్ ఆపర్చునిటీస్ లేకునే పరిస్థితి వచ్చింది. ఈ రోజు ఇంజనీర్ల పరిస్థితి ఎలా ఉందో తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్ల పరిస్థితి కూడా అలానే ఉంది. ఇది రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇది తీవ్రమైన సమస్య కాబోతుంది. ఈ రోజు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యమంత్రి వర్యులు మేల్కొని తప్పకుండా వీటన్నిటికి కూడా ఒక పరిష్కారం చూపెట్టాలి. అలాగనే ప్రజలకు కూడా నాణ్యమైన వైద్యం, ఇన్ని కాలేజీలు పెట్టుకుని ఇన్ని హాస్పిటల్ పెట్టుకున్న తర్వాత కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ లో పనిచేయడం ఈ డాక్టర్లు ముందుకు రావట్లేదు. అంటే వాళ్ళు పే చేసే అమౌంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, ప్రైవేట్ సెక్టర్కి వెళ్తున్నారు. సో వీటన్నిటిని సరిదిద్దాలి. డాక్టర్ల గౌరవాన్ని, వాళ్ళ వృత్తిని కాపాడుతూ అలాగనే ప్రజలకు కూడా మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని జనసేన రాష్ట్ర పార్టీ కోరుకుంటుంది.